సో ఈ అవకాశం వచ్చినప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు నాకే నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే మార్కెట్లో చూస్తుంటాం కదా, కొన్ని కంపెనీలు వస్తుంటాయి పోతుంటాయి, ఎంతో మందికి నెగిటివ్ వింటుంటాం. అలా నేను అలానే అనుకొని నమ్మలేదు. కానీ నేను ఫ్రీ జాయినింగ్ కదా, డబ్బులు కట్టట్లేదు అనే ఉద్దేశంతో ఐడి ప్రూఫ్ ఇచ్చి జాయిన్ అయ్యాను. కొన్ని ప్రోడక్ట్ తీసుకున్నా, బల్మింగ్ చేస్తే వాడినా బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ప్రోడక్ట్ బాగున్న తర్వాత మీటింగ్కి ఇన్వైట్ చేశారు. ఆ మీటింగ్కి ఇట్లా చెప్తే ఇట్లా రాలేదండి, 1-4 సార్లు ఒకసారి మీటింగ్కి రా అంటే ఊరికి అంటారు కదా, ఒకసారి ఓఎస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చాను. వచ్చిన తర్వాత బిజినెస్ ఏంటి అనేది కొంచెం అర్థమైంది. ఒకే రోజు కంప్లీట్గా అర్థం కాలేదు. ఒక్కొక్క మీటింగ్కి వచ్చిన కొద్దీ కొంచెం అర్థమవుతామైంది, మోటివేషన్ పెరుగుతామైంది. అలా ఒక మీటింగ్ గోకరం ఢిల్లీలో ఉండే ఆ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత అసలు విజిటీస్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, అసలు డ్రీమ్ అంటే ఏంటి ఆ రోజు అర్థమైంది. సో అక్కడి నుంచి వచ్చి కష్టపడ్డాను. ₹1,00,000 వస్తే చాలు. ఆ ₹1,00,000 గిట్ట మాకు నమ్మకం ఉండేది కాదు. వస్తే ఇంకా జన్మ ధన్యమైనట్టే అనే ఉద్దేశంలో ఉన్నవాడిని. సో 1,00,000 వస్తే చాలు, ఇంకా నాకేం అవసరం లేదని పనిచేశాను. ఆ 1,00,000 రానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఆ 1,00,000 2,00,000 కానీ టైం పట్టలేదు, 2,00,000 4,00,000 కానీ టైం పట్టలేదు. ఇప్పుడు నా యావరేజ్ ఇన్కమ్ 12 నుంచి 13 లక్షలు పర్ మంత్ ఉంటుంది. కొత్త వాళ్ళకి మాత్రం నమ్మకం కాదు, 12-13 లక్షల అసలు పైసలే నా అన్నట్టు అనిపిస్తుంది. రైట్. సో నిజంగా చెప్తున్నా. ఆ తర్వాత ఒక ట్రావెల్స్ ఒక వెహికల్ మేరు క్యాబ్ నడిపేటప్పుడు ఏదైనా లగ్జరీ వెహికల్ నాకు కనిపిస్తుండే షాపింగ్ మాల్ ముందట, ఆ జూబ్లీ హిల్స్ మాదాపూర్ ఏరియాలో. అది చూసినప్పుడు అలా అనిపిస్తుండే, ఈ బతికేంది అసలు, మేము ట్రావెల్స్ ట్రాఫిక్ ఉండదు, రాత్రి ఉండదు, పగలు పరిగెత్తుండే. కానీ ఎప్పుడైతే లగ్జరీ వెహికల్ దగ్గర ఒక డ్రైవర్ నిలబడుతుండే, దాన్ని దుమ్ము కూడా చూస్తుండే అనమాట. ఎప్పుడు దాని దగ్గరనే ఉంటుండే. అబ్బా గట్లా దాని మీద డ్రైవర్గా దొరికితే జీతం డబల్ ఉంటుంది ఖచ్చితంగా, తిరుగుడేమి ఉండదు. సో అట్లా హ్యాపీ ఫీల్ అయ్యేది అట్లా ఊహించుకొని. కానీ అలాంటిది ఈరోజు వెన్నింటి వెస్టీజ్ సిస్టమ్ వల్ల నేను 70 లక్షల పైన మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి కిలోమీటర్ తీసుకున్న దగ్గర ₹1,00,00,000 కార్లే ఉన్నాయి. సో ఇవేవి నేను గొప్పగా నేను సాధించినని చెప్పట్లేదు. ఒకప్పుడు వెస్టీజ్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు 70 లక్షలు అంటే 24 లక్షల అప్పు, 70,000 ఇంట్రెస్ట్ కట్టే స్టేజ్లో ఉన్న వ్యక్తిని ఈరోజు ఇక్కడ వరకు నా లైఫ్ చేంజ్ అయింది. ఒక ఇల్లు తీసుకోవడం జరిగింది, 1,20,00,000 పెట్టేసి 24 లక్షల అప్పు 59 లక్షలు అయితే నాకు తెలిసి ఈ అప్పు నాకు చాలా మంది ఫ్రెండ్స్ అన్నారు, ఎందుకు ఇంత నువ్వు కడతావు అనవసరంగా, నీ ప్లేస్ నేను అంటే ఎప్పుడో పోలీస్ స్టేషన్లో కూర్చేది, ఐపీ పెట్టుకునేది, నువ్వు పెట్టుకో అంటే నేను చెప్పినాను. అప్పులు ఆయనకి తీసుకున్నప్పుడు ఎంత రిక్వెస్ట్ చేసి తీసుకో నాకు తెలుసు. నేను ఆయన చెప్పిన నీ డబ్బులు లేట్ అవుతుండొచ్చు, ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు కూలర్లో పెట్టిస్తా అని చెప్పిన 59 లక్షలు ఇచ్చిన ఇంట్రెస్ట్, 59 లక్షలు అప్పు ఇచ్చిన ఎవరైనా కొట్లాటలు అయితే లాస్ట్. కానీ నాకేమంటే లాస్ట్ రోజు బుద్ధం మీద చేసి గెట్ ఇట్ యార్, నువ్వు సాధించినావు, ఒకసారి ఫ్యామిలీతో మా ఇంటికి రా భోజనాలు అప్పు ఇచ్చిన ఆయన. ఈ రోజు గిట్ట రిలేషన్ ఉంది. సో అది ఎందుకు సాధ్యమైందంటే వెస్టీజ్లో విన్నింగ్ సిస్టమ్లో ఉన్నాం కాబట్టి. విన్నింగ్ సిస్టమ్ నాకు అది నేర్పించింది. సో జీవితం కంప్లీట్గా చేంజ్ అయింది. నేను ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, రాత్రికి రాత్రి కరోడపతి అయ్యే బిజినెస్ కాదు. 2 నుంచి 3 సంవత్సరాలు ఇక్కడ మీరు నేర్చుకోవడానికి రెడీ ఉంటే 3 తరాల వరకు మన పిల్లలు వేరే వాళ్ళ దగ్గర డబ్బుల గురించి, జాబ్ గురించి చేయి చాపి అడగాల్సిన పరిస్థితి ఉండదు. ఎసార్నో సో డిసిషన్ తీసుకోండి. దీంట్లో చేయాల్సింది ఏం లేదు. బయటలో కొంటున్నాం, వీడైనా కొనాల్సిందే, వాడుతున్నాం, నచ్చింది 10 మంది చెప్తాం. ఆ 10 మందిలో 8 మంది వేస్ట్ అంటారు, 2 ఎస్ అంటారు. ఆ 2లో నుంచి పని చేసుకుంటూ పోతే మీలాగా నేను గిట్ట ₹1,00,000 సంపాదించాలి అనే వాళ్ళు ఒక 3 దొరికినా మీరు ఇక్కడ 2 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ 140 కోట్ల జనాభాలో 3 వ్యక్తులు దొరకరా? ఎసార్నో? కానీ అది ఎప్పుడు దొరుకుతారంటే మనం వెతికితే దొరుకుతారు. నేను లాంగ్ విజన్ పెట్టుకోండి ఈ బిజినెస్లో. నేను ఒకటే చెప్తున్నా, లాంగ్ విజన్ ఉండదు. నాకు చాలా కష్టాలు వచ్చేది నిజంగా చెప్తున్నా. నాతో పాటు జర్నీ చేసిన టీం గిట్ ఉన్నది. సో వాళ్ళు నేను ప్లాన్ చెప్తుంటే అప్పులలో కాల్స్ వస్తుండే, చిట్టీలలో కాల్స్ వస్తుండే, బ్యాంక్కి చెక్ బౌన్స్ అయితే వాళ్ళకి కాల్స్ వస్తుండే, చేతులు వణుకుతుండే. అట్లాంటి సిచ్యువేషన్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన. కానీ ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఒకటే విజువలైజ్ చెప్పేది, చరణ్ సార్ చెప్పేది అనమాట, ఆఫ్టర్ 5 ఇయర్స్ మనం ఎలా ఉంటామో దాన్ని ఊహించుకోవాలని. నేను అదే ఆ రోజు తినడానికి పూట గడిచేది కష్టం ఉంది. కానీ ఆ 5 ఇయర్స్ తర్వాత నేను మా వైఫ్ పిల్లలతో పాటు వెళ్తున్నామని చెప్పి నేను విజువలైజ్ చేసేది అనమాట. కానీ ఇది ఈరోజు నేనే కాదు, నా టీంలో చాలా మంది బెంచ్ కార్డు తీసుకోవడం జరిగింది. చాలా మంది లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. జస్ట్ ఒక్క నిమిషంలో ఎప్పుడు జీవితం మారదు. ఆ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం వల్ల మీ జీవితం మారుతుంది. నేను ఆ రోజు ఒక డిసిషన్
పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం 100% తప్పు. ఆ రోజు ఒక డిసిషన్ తీసుకున్నాం. ఈ రోజు వచ్చి మా తరతరాలకు చాలా మంది చూడండి, ఈరోజు ఎంత